5 years ఈరోజు మనము సీటెట్ సిడిపిలో కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్ అనే లెసన్లో లాస్ట్ పార్ట్ అనేది చూస్తున్నామండి. ఈ లెసన్ ఇంతటితో కంప్లీట్ చేసుకుందాం ఈ వీడియోతో. చూడండి జాగ్రత్తగా. ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి అడల్ట్హుడ్ 18 to 65+ years. For better understanding of adulthood, it can be divided into following stages. These are better understanding of adulthood. Early adulthood వచ్చేసి 18 to 25 years అండి. This stage is development bridge between pre-adulthood and young adulthood. This phase is considered as the healthiest time of life. And next, young adulthood 25 to 40 years. At this stage, strength and physical performance reach their peak. Flexibility may decrease with age throughout adulthood. Next, mature adulthood 40 to 65 years. There are some differences in mature adulthood. Some defines it between middle age 45 to 64 years, but Erickson defines it as between 40 to 65 years of age. Next, aging adulthood అంటే 65+ years. Aging adulthood is also called as late childhood. It is also called as late adulthood, which is generally considered to begin at the age of 65. In late adulthood, a variety of physiological changes may occur, including some degree of atrophy of the brain and a decrease in the rate of neural processes. Decreasing in the rate of neural ప్రాసెసెస్ అండి. సో ఈ విధంగా టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి మనము. ప్రతి స్టేజ్కి ఏజ్ డిఫరెన్సెస్ ఎలా ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి. 4 types: ఎర్లీ, యంగ్, మెచ్యూర్, ఏజింగ్. నెక్స్ట్, లెర్నింగ్. So learning is a key process in human behavior. It is defined as any relative permanent change in behavior. Relative permanent change in behavior that occurs as a result of practice and experience. Definition of learnings are below are. According to L. Thorndike prakaram, learning is a gradual process where the individual will make many attempts to learn. According to Crow and Crow, the learning involves in acquisition of habits, knowledge and attitudes. ఇమ్యూడిటీ గురించి చెప్పారు క్రో అండ్ గ్రో. నెక్స్ట్ థార్ండైక్ వచ్చేసి ద ఇండివిజువల్ విల్ మేక్ మెనీ అటెంప్ట్స్ టు లెర్న్ అని చెప్పారు. నెక్స్ట్ చాప్టర్ ఎక్సర్సైజ్ వచ్చేసి చూద్దాము. డెవలప్మెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అండి. గ్రోత్ ఈజ్ ఫిజికల్ చేంజ్. గ్రోత్ ఈజ్ అన్మెంటల్ స్టేట్ అంటే ఇంటెలిజెన్స్. అన్మెంటల్ మీన్స్ మెంటల్ లేకుండా ఉంటే ఇంటెలిజెన్స్ స్టేట్ అవుతుంది. గ్రోత్ ఇన్ ఎమోషనల్ స్టేట్. ఆల్ ఆఫ్ దీస్ అవుతుందండి. అంతే కదండి. డెవలప్మెంట్ ఇస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఆల్ ఆఫ్ దీస్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైలైట్స్ ది ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్? ఫార్మేషన్ ఆఫ్ న్యూ ఎబిలిటీస్, డెవలప్మెంట్ ఆఫ్ న్యూ క్యారెక్టరిస్టిక్స్, ప్రోగ్రెసివ్ చేంజ్ ఇన్ బిహేవియర్. ఇవి 3 కూడా కరెక్ట్ అవుతాయి. ఆల్ ఆఫ్ దీస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్? ఇక్కడ నాట్ కరెక్ట్ అన్నారు చూడండి. అబౌట్ డెవలప్మెంట్, ఎర్లీ ఫేజ్ ఆఫ్ డెవలప్మెంట్ హ్యాస్ వేరియేషన్స్. డెవలప్మెంట్ ఎర్లీ ఫేజ్లో వేరియేషన్స్ ఉంటాయి. డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఎయిడెడ్ బై స్టిమ్యులేషన్ అంట. నాట్ ఎయిడెడ్ ఎలా అవుతుంది? ఇందాక స్టిమ్యులేషన్ వల్ల అని చెప్పుకున్నాం కదా. డెవలప్మెంట్ ఈజ్ ఎఫెక్టెడ్ బై కల్చరల్ చేంజెస్ అవుతుంది. ఈచ్ ఫేజ్ ఆఫ్ ది డెవలప్మెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ బిహేవియర్. సో ఇక్కడ నాట్ అనేది నాట్ ఎయిడెడ్ వస్తుంది. ఇక్కడ సెకండ్ వన్ కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ అన్ ఇన్కరెక్ట్ వన్ అన్నారు. ఇక్కడ కూడా నాట్ కరెక్ట్, ఇన్కరెక్ట్ వన్ అనేది చూసుకుంటే దెర్ ఆర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్, కరెక్టే. నెక్స్ట్, డెవలప్మెంట్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ కోఇన్సిడెన్సెస్. It is a continuous process, correct. It is predictable. Development is predictable. Which of the following is not correct? So ఇవన్నీ కరెక్ట్ అవుతాయి. ఇక్కడ డెవలప్మెంట్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ కోఇన్సిడెన్సెస్ అనేది అవ్వదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ డెవలప్మెంట్ ఈజ్ కరెక్ట్? వచ్చేసి రేట్ ఆఫ్ డెవలప్మెంట్ డిఫర్స్ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్, కరెక్టే. ద రేట్ ఆఫ్ డెవలప్మెంట్ డిఫర్స్ అట్ ఎవ్రీ స్టేజ్ ఇన్
అండ్ ఇండివిజువల్ ఎవ్రీ స్టేజ్లో డిఫర్స్గానే ఉంటుంది. వ్యక్తంతర్గత భేదాలు, ఇది వ్యక్తంతర భేదాలు అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, ఇవన్నీ కరెక్ట్ అవుతాయి, ఆల్ ఆఫ్ దీస్. నెక్స్ట్ సిక్స్త్ బ్లాంక్ వచ్చేసి కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్ అన్నారు. కాగ్నిటివ్ డెవలప్మెంట్ వచ్చేసి మనకి ఏ విధంగా మనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది వస్తుంది? రీజనింగ్, పర్సెప్షన్, వెర్బల్ ఫెసిలిటీస్, లాంగ్వేజెస్. వీటిలో ఒకదాని వల్ల మనకి రాదు. దేని రీజనింగ్ వల్ల రాదండి కాగ్నిటివ్. అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ డస్ ద ఎమోషనల్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అక్కర్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్? పాజిటివ్ మేనర్లో ఎమోషనల్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అనేది అక్కర్ అవుతుంది. ఏ కండిషన్ అప్పుడు? వెన్ ద చైల్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఇంపార్టెంట్ అండ్ హిస్ ఫీలింగ్స్ ఆర్ రెస్పెక్టెడ్. అంటే రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే పాజిటివ్ మేనర్లో మనకి ఉంటుంది. వెన్ ద చైల్డ్ టోల్డ్ టు లెర్న్ మోర్ అండ్ మోర్, నేర్చుకో అని ప్రెజర్ పెడితే అప్పుడు ఉండదు. వెన్ ద చైల్డ్ గెట్స్ గుడ్ మార్క్స్ ఇన్ ద క్లాస్, గుడ్ మార్క్స్ తెచ్చుకున్నప్పుడు కాదు. వెన్ ద టీచర్ టీచర్స్ ద చైల్డ్ అకార్డింగ్ టు ఇట్స్ ఇంటలెక్చువల్ లెవెల్, ఇంటలెక్చువల్ లెవెల్ని బట్టి టీచర్ అనే అతను టీచ్ చేసినప్పుడు కూడా ఉండదు. ఎప్పుడు ఉంటుంది మనకి ఇక్కడ? సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది పాజిటివ్ మేనర్లో ఉండేది, తన ఫీలింగ్స్ని రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ డిపెండ్స్ అపాన్ అనేది చూసుకుంటే బెటర్ సోషియో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్, బెటర్ స్కూలింగ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గివ్స్ టు ది చైల్డ్. ఈ మూడు కూడా మనకి పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి ఆల్ ఆఫ్ దీస్. అసర్షన్ ఎన్విరాన్మెంట్ ఎంకరేజెస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్స్ హెరిడిటీ పొటెన్షియల్స్. హెరిడిటీ పొటెన్షియల్స్ని ఎంకరేజ్ చేస్తుంది. డెవలప్మెంట్ ఆఫ్ హెరిడిటీ పొటెన్షియల్స్ని ఎన్విరాన్మెంట్ ఎంకరేజ్ చేస్తుంది. ఏ స్టిమ్యులేటింగ్ ఎన్విరాన్మెంట్ ఎంకరేజెస్ గుడ్ ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్. ఫిజికల్ మెంటల్ డెవలప్మెంట్ గుడ్ విధంగా ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి రెండు కూడా మనకి కరెక్ట్ అవుతాయి. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ. విచ్ సైకలాజిస్ట్ రిఫర్స్ టు గ్రోత్ యాజ్ బిగ్ అండ్ హెవీ? బిగ్ అండ్ హెవీ ఇందాక వచ్చింది కదండి మనకి లెసన్లో. బిగ్ అండ్ హెవీ రిఫర్స్ అనే చెప్పింది ఎవరు? సైకలాజిస్ట్ హెర్బర్ట్ స్టెఫెన్సన్. సో చూసుకోవాలి జాగ్రత్తగా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ రిలేటింగ్ డెవలప్మెంట్ టు లెర్నింగ్? నాట్ ఏ మ్యాటర్, దట్ మీన్స్ ఇక్కడ బోత్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఆర్ రివర్సిబుల్ ప్రాసెస్. అవ్వవు కదండి, రివర్సిబుల్ ఎలా అవుతాయి? ఇదే అక్కడ కనపడుతుంది. లెర్నింగ్ ఇనిషియేట్స్ డెవలప్మెంట్ త్రూ సోషల్ ఇంటరాక్షన్స్, ఇది కరెక్ట్. సోషల్ ఇంటరాక్షన్స్ వల్ల లెర్నింగ్ ఇనిషియేట్ అవుతుంది. లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఎఫెక్ట్ ఈచ్ అదర్. బోత్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఆర్ సైకలాజికల్ ప్రాసెసెస్. ఈ మూడు కరెక్టే మనకి. నాట్ అన్నప్పుడు బోత్ వస్తుంది, రివర్సిబుల్ కాదు. విచ్ ఏజ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద డిఫికల్ట్ ఏజ్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది చూసుకుంటే టీనేజ్ అవుతుంది మనకి, డిఫికల్ట్ ఏజ్. నెక్స్ట్ అడాలసెంట్స్ గెట్ ప్లెజర్. ఎప్పుడు సంతోషంగా ఉండేది ఇన్ ద కంపెనీ ఆఫ్ దేర్ ఫ్రెండ్స్ బై ఎగ్జామినింగ్ దేర్ బాడీ స్ట్రక్చర్ అండ్ ఫిజిక్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది ఆపోజిట్ సెక్స్. సో మనకి ఇక్కడ ఎక్కువగా వాళ్ళు ప్లెజర్గా ఉండేది ఇది థర్డ్ వన్ అవుతుంది. ద మోస్ట్ అప్రాప్రియేట్ మీనింగ్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్? అప్రాప్రియేట్ మీనింగ్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఎక్విజిషన్ ఆఫ్ స్కిల్స్, ఇంకల్కేషన్ ఆఫ్ నాలెడ్జ్, మోడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్, పర్సనల్ అడ్జస్ట్మెంట్. వచ్చేసి మనకి బాగా కరెక్ట్ మీనింగ్ అనేది మోడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ ఫీచర్ ఆఫ్ లెర్నింగ్? కెనాట్ బి కన్సిడర్డ్ అన్నారు కాబట్టి స్టడీ ఆఫ్ బిహేవియర్ ఈజ్ లెర్నింగ్, అది కరెక్ట్ అవుతుందా? స్టడీ ఆఫ్ బిహేవియర్, చేంజ్ ఆఫ్ బిహేవియర్ వస్తుందండి. నెక్స్ట్ అన్లెర్నింగ్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ లెర్నింగ్.
ఇది కూడా కరెక్టే. లెర్నింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ దట్ మెడికేట్స్ మీడియేట్స్ బిహేవియర్. ఇది కూడా కరెక్టే. బిహేవియర్లో మార్పు. నెక్స్ట్ లెర్నింగ్ ఈజ్ సంథింగ్ దట్ అక్కర్స్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ సర్టెన్ ఎక్స్పీరియన్సెస్ వల్ల కూడా మనం నేర్చుకుంటాం లెర్నింగ్. కాబట్టి ఇక్కడ కెనాట్ అన్నప్పుడు స్టడీ ఆఫ్ బిహేవియర్ కాదండి, ఇక్కడ బిహేవియర్లో చేంజ్ తెచ్చుకుంటారు, చేంజ్ ఆఫ్ బిహేవియర్ లెర్నింగ్ అనేది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇండికేట్ ఆఫ్ లెర్నింగ్ త్రూ డెవలప్మెంట్ అన్నారు కదా. దీనికి వచ్చేసి చూసుకుంటే బోత్ 1 and 2 అవుతుందండి. ఎందుకంటే రికగ్నిషన్స్, సింబల్స్, నంబర్స్ అండ్ అదర్ థింగ్స్, ఫార్మింగ్ లాజికల్ అజంప్షన్స్ ఫర్ ఏ సిచ్యువేషన్, ఇవన్నీ కూడా మనకి లెర్నింగ్ త్రూ డెవలప్మెంట్ కిందకే వస్తాయి. నెక్స్ట్ డెవలప్మెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ పోస్ట్ చైల్డ్హుడ్ స్టేజ్ నుంచా, ప్రీనాటల్ స్టేజ్ నుంచా, ద స్టేజ్ ఆఫ్ ఇన్ఫాన్సీ నుంచా, ప్రీ చైల్డ్హుడ్ స్టేజ్ నుంచా. మనకి ప్రీనాటల్ స్టేజ్ నుంచే డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ సమ్స్ అప్ ది రిలేషన్షిప్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్. బెస్ట్ సమ్స్ అప్ ది రిలేషన్షిప్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ అనేది. డెవలప్మెంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ లెర్నింగ్. లెర్నింగ్ ట్రేట్స్ ఇండిపెండెంట్ ఎలా అవుతుందండి, చూడండి, రెండు ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటాయి. డెవలప్మెంట్ లెర్నింగ్ ట్రేట్స్ బిహైండ్ డెవలప్మెంట్. లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఆర్ సినానిమస్ టర్మ్స్. లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ ఇన్ ఏ కాంప్లెక్స్ మేనర్. సో ఇంటర్ రిలేటెడ్గానే ఉంటాయి కాబట్టి ఫోర్త్ వన్ కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇస్ ఇన్కరెక్ట్. ఇన్కరెక్ట్ ఏమవుతుంది మనకి, డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ డ్యూ టు ఏ కాన్స్టెంట్ ఇంట్రాక్షన్ బిట్వీన్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. కరెక్టే. డెవలప్మెంట్ డిపెండ్స్ ఆన్ మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్. ఇది కూడా కరెక్టే. ఎవ్రీ చైల్డ్ గోస్ త్రూ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఎట్ దేర్ ఆర్ వైడ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అమాంగ్ చిల్డ్రన్. నెక్స్ట్ డెవలప్మెంట్ ఈజ్ ఏ క్వాంటిటేటివ్ ప్రాసెస్ విచ్ కెన్ బి మెజర్డ్ ప్రిసైజ్లీ. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ గ్రోత్ వస్తుంది కానీ డెవలప్మెంట్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ అండి. ప్రిసైజ్లీ మీన్స్ ఎగ్జాక్ట్లీ. సో ఫోర్త్ వన్ అనేది ఇక్కడ ఇన్కరెక్ట్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరైజెస్ ద పీరియడ్ ఆఫ్ మిడిల్ చైల్డ్హుడ్. సో ఫిజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అక్కర్స్ ఎట్ ఏ వెరీ రేపిడ్ రేస్. మిడిల్ చైల్డ్హుడ్లో రేపిడ్ రేస్లో ఉంటుందా. ఎబిలిటీ టు థింక్ అబ్స్ట్రాక్ట్లీ అండ్ యూజ్ ఆఫ్ సైంటిఫిక్ రీజనింగ్ డెవలప్సా. అప్పుడు డెవలప్ చేసుకోలేరు కదా. చిల్డ్రన్ బిగిన్ టు థింక్ లాజికలీ బట్ కాన్క్రీట్లీ. లెర్నింగ్ అక్కర్స్ ప్రైమర్లీ త్రూ సెన్సరీ అండ్ మోటార్ యాక్టివిటీస్. ఇక్కడ మనకి మిడిల్ చైల్డ్హుడ్ వచ్చేసి ఎక్కువగా థింక్ లాజికల్లీ అండ్ కాన్క్రీట్లీ అండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మేజర్ హాల్మార్క్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ మిడిల్ చైల్డ్హుడ్. చేసి ఇక్కడ చూడండి మేజర్ హాల్మార్క్ ఏమవుతుంది, రేపిడ్ డెవలప్మెంట్ ఆఫ్ మోటార్ స్కిల్స్ అండ్ ఓవరాల్ ఫిజికల్ గ్రోత్. ఇది కరెక్టే. మోటార్ స్కిల్స్ మిడిల్ చైల్డ్హుడ్లో. డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ రీజనింగ్ అండ్ ఎబిలిటీ టు థింక్ అబ్స్ట్రాక్ట్లీ. ఎమర్జెన్స్ ఆఫ్ మేక్ బిలీవ్ ప్లే. డెవలప్మెంట్ ఆఫ్ లాజికల్ థాట్ దట్ ఈజ్ కాంక్రీట్ ఇన్ నేచర్. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది అవుతుంది మనకి హాల్ మార్క్ ఆఫ్ మిడిల్ చైల్డ్హుడ్లో. నెక్స్ట్ వచ్చేసి డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ చైల్డ్హుడ్ కన్సిస్ట్ ఓన్లీ క్వాంటిటేటివ్ చేంజెస్. ఇట్ ఈస్ డిజార్డర్లీ అండ్ డిస్జాయింట్స్ అసలు కాదండి ఇది. నెక్స్ట్ ఇట్ ఈస్ స్లో అండ్ కెనాట్ బి మెజర్డ్. స్లో ఎలా అవుతుంది, మల్టీ లేయర్డ్ అండ్ కాంప్లెక్స్. దిస్ వన్ ఈజ్ కరెక్ట్ అవుతుంది. సో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ అనేది, చైల్డ్హుడ్లో మనకి డెవలప్మెంట్ అనేది మల్టీ లేయర్డ్ అండ్ కాంప్లెక్స్గా ఉంటుంది. నెక్స్ట్ థాట్ బికమ్స్ అబ్స్ట్రాక్ట్ అండ్ ఐడియలిస్టిక్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్. అంటే అబ్స్ట్రాక్ట్గా ఐడియలిస్టిక్గా ఎలా ఉంటారు, ఏ పీరియడ్లో ఉంటారండి, ఇన్ఫాన్సీనా, ఎర్లీ చైల్డ్హుడ్, మిడిల్ చైల్డ్హుడ్, అడల్సెన్స్. ఆటోమేటిక్గా చెప్పేసేయచ్చు మనకి అడాలసెన్స్ అని.
వాట్ ఈస్ ద మెంట్ బై సెన్సిటివ్ పీరియడ్ ఇన్ చైల్డ్హుడ్ అనేది ఏమవుతుంది మనకి? సెన్సిటివ్ పీరియడ్ ఎప్పుడు పీరియడ్ కన్సరింగ్ ఎ ర్యాపిడ్ అడ్వాన్సెస్ ఓన్లీ ఇన్ కాగ్నిషన్ అండ్ లెర్నింగ్, ఆప్టిమల్ పీరియడ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్పెసిఫిక్ క్యాపబిలిటీస్. అప్పుడు మనకి సెన్సిటివ్ పీరియడ్ ఉంటుంది స్పెసిఫిక్ క్యాపబిలిటీస్లో ఉంటే డెవలప్మెంట్ అనేది. సో నెక్స్ట్ ఇక పీరియడ్ ఇన్ విచ్ డెవలప్మెంట్ ఆఫ్ ఓన్లీ లాంగ్వేజ్ అప్పుడు కాదు. పీరియడ్ అట్ విచ్ ఫిజికల్ గ్రోత్ ఇట్స్ పీక్లో ఉన్నప్పుడు కాదు. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ అథ్లెటిక్ ఎబిలిటీస్, participation in games with rules, logical thought process that are centered around concrete experiences are hallmarks of the period of ఇన్ఫాన్సీ, ఎర్లీ చైల్డ్హుడ్, మిడిల్ చైల్డ్హుడ్, అడాలసెన్స్లో అండి మనకి. గేమ్స్ విత్ రూల్స్ ఇందాక చదువుకున్నాం కదా, గేమ్స్ విత్ రూల్స్, లాజికల్ థాట్ ప్రాసెస్ దట్ ఆర్ సెంటర్డ్ అరౌండ్ కాంక్రీట్ ఆపరేషన్స్ ఆర్ హాల్ మార్క్స్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ అడాలసెన్స్. నెక్స్ట్ ఎసర్షన్ ఇచ్చారు, చిల్డ్రన్ ఆర్ అనేబుల్ టు లెర్న్ ఆప్టిమల్లీ వెన్ దే ఆర్ అండర్ నోరిష్డ్ ఆర్ అన్వెల్. రీజన్ ఏంటి? ఆల్ డొమైన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఫిజికల్ డెవలప్మెంట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. సో బోత్ ఏ అండ్ ఆర్ ట్రూనే కదా మనకి. ఇక్కడ ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు అంటే ఫిజికల్ డెవలప్మెంట్ అనేది వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది కాగ్నిటివ్ డెవలప్మెంట్లో, వాళ్ళకి ఇంటెలిజెంట్ డెవలప్మెంట్లో ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, బట్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అవుతుందండి. సో ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. సో ఇంతటితో మనం ఫస్ట్ చాప్టర్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో సెకండ్ చాప్టర్కి వెళ్ళిపోదామండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి.